ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆశ్వీయుజ బహుళ ఏకాదశి, దీన్నే రమా ఏకాదశి అంటారు. రమా ఏకాదశి నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి, రమా ఏకాదశి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వీజ మాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ బహుళ ఏకాదశి, మధ్యాహ్నం 1:08 వరకు. నక్షత్రం మఖ, సాయంత్రం 4:42 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి విశిష్టత తులా సంక్రమణం తెల్లవారుజామున 3:47. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి కుజ బుధ తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచన చేయటం, ఆధ్యాత్మిక సంబంధంగా ఉండే పనుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్త్రీలు కూడా వీరి యొక్క ఆరోగ్యము అలాగే వృత్తి సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కూడా కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యము అలాగే మీ యొక్క ఆర్థిక సంబంధంగా ఉన్న విషయాల వైపు కూడా దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన భరణీ నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత, అలాగే దీంతో పాటు వృత్తి సంబంధంగా మార్పుల గురించి గనక ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. మేషరాశి వారు ఈరోజు అనంత పద్మనాభుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు వీరి యొక్క కుటుంబ సౌఖ్యము గురించి అలాగే దీంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ప్రయాణాలు అలాగే వీరి యొక్క సంతానం గురించి వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక వ్యవహారాలలో కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నా వాటిని మీరు సమయస్ఫూర్తితోటి దాటేందుకు ప్రయత్నిస్తారు. ఇక వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వీరి ఆరోగ్యము, విద్య అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఉద్యోగము, వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబం గురించి అలాగే వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు, ఇల్లు మారటము లేదా కొనటము, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో అమ్మకాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటన్నిటితో పాటు మిథున రాశి వారు తప్పనిసరిగా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానం గురించి వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, అలాగే వీటన్నిటితో పాటు మీ సంతాన అభివృద్ధి కోసమని తగిన విధంగా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి.
ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క సంతానం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు వ్యాపారానికి సంబంధించి కూడా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు పొదుపు పాటించేందుకు కూడా ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క మాట విషయంలో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నిస్తున్న అవకాశాలు మీకు రాకపోవటం, లేదా వచ్చిన అవకాశాలు మీకు అనుకూలంగా లేకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలని చెప్పి మీ పైన ఎక్కువగా ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. దీని వలన మానసికంగా కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థికపరమైన విషయాలతో పాటు కుటుంబానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు సింహరాశి వారు తప్పనిసరిగా వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వృత్తిపరంగా కూడా వీరికి శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, దీంతో పాటు వృధా ఖర్చులు, అలాగే శారీరక బడలిక వీరికి ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండటం, అలాగే వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా కొంత మెరుగైన అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి సంబంధంగా కూడా వీరికి తగు విధంగా మార్పులు, లేదా వీరికి ఆశించినట్టుగా ఆర్థికంగా కూడా మెరుగయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా అనేక విషయాలలో మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీరు గురువుల్ని సందర్శించుకోవటం, తల్లిదండ్రులకు సంబంధించిన పనులు చేయటం, వీటన్నిటితో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యుల ఒక జాగ్రత్త గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి అధిక శ్రమ ఉండబోతోంది. వీటన్నిటితో పాటు ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే దుబారా ఖర్చులు అధికంగా ఉండటం, వీటన్నిటితో పాటు బంధుమిత్రుల్ని కలవటం, వీటి సంబంధంగా కూడా మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక కన్యారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని కూడా మీరు మీ బంధుమిత్రులతో కానీ లేదా మీ శ్రేయోభిలాషులతోటి కానీ చర్చించి తగు విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. మీ ఆరోగ్యము, వృత్తి, అలాగే వీటన్నిటితో పాటు మీ ఆర్థిక స్థితిగతుల గురించి తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఇక కన్యారాశి వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల సంబంధంగా కూడా
మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు మీరు ఆశించినట్టుగా ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే బంధుమిత్రుల్ని కలవటం లేదా ఇతర శుభకార్యాలకు వెళ్ళటం అనేది మాత్రం గోచరిస్తోంది. మొత్తం మీద మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, అలాగే మీ సంతానానికి సంబంధించి వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు తులారాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు వీరి కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం తప్పనిసరిగా ఇక్కడ కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీరికి మాత్రం ఆర్థికపరమైన విషయాలు, వీటన్నిటితో పాటు ఆరోగ్యము, కుటుంబ సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ లేదా ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. తులారాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో వీరికి కొంత అనుకూలత అనేది కనపడుతున్న ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి తగు విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండటం, ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న ప్రాజెక్టులలో మీకు అనుకూలత లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా కూడా నెమ్మదిగా పనులు అనేవి వీరు పూర్తి చేసుకుంటూ వస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దాన ధర్మాలు చేయటం, అలాగే తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగటం, విందు వినోదాలు, బంధుమిత్రులు కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మంచి మార్పులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా వారు చేస్తున్న మార్పులు, చేర్పులు, అలాగే నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలనిచ్చే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పరంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, అలాగే కుటుంబ సౌఖ్యము, నూతన వస్తు వాహనాల ప్రాప్తి అనేది గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా అనేక విషయాలలో వీరికి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అంతగా ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించడం లేదు. సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి తగు విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య పరిస్థితులు, అలాగే పాత బకాయిలు తీర్చడం కోసమని చెప్పి మీరు కొత్తగా రుణాలు తీసుకోవటము, వీటన్నిటితో పాటు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో ప్రతికూల పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, కుటుంబము, అలాగే మీ యొక్క వస్తు వాహనాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మకర రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఏ పని తలబెట్టినా కూడా అది ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే అనారోగ్యానికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా, లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో కూడా పొదుపు పాటించాలని ప్రయత్నిస్తున్నా, ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నా ఆర్థికంగా వీరికి ఆశించినట్టుగా మార్పు అనేది కనిపించటం లేదు. కుంభరాశి వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా మాత్రం వీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు గోచరించకపోవటం వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు కానీ, లేకపోతే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పరిస్థితులకి తగినట్టుగా వీరి ప్రవర్తన అనేది గోచరిస్తూ ఉంటుంది. మొత్తం మీద వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, స్థిరాస్తులు ఏవైనా ఉంటే వాటిని అమ్మాలని ప్రయత్నించటం, ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. మీనరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. రమా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.